నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో కొనసాగుతున్న పెన్షన్దారుల కష్టాలు. చంద్రబాబు వల్లే ఈ కష్టాలు వచ్చాయన్న మంత్రి రోజా. కైకలూరులో ఉత్సాహంగా వారాహి విజయబేరి బహిరంగ సభ. వైసీపీ పాలనకు చరమగీతం పాడాలంటూ పిలుపు. నెల్లూరులో ఉత్సాహంగా చంద్రబాబు బహిరంగ సభ. వచ్చే ఎన్నికల్లో కూటమికి 160 సీట్లు సాధిస్తామంటూ ధీమా. ప్రకాశం జిల్లా ఉలవపాడులో అదుపు తప్పిన లారీ రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే మహిళపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి. ఏపీలో పెన్షన్ కష్టాలు కొనసాగుతున్నాయి. మే 3వ తేదీ వచ్చినా కూడా పెన్షన్ అందక మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ల కోసం వృద్ధులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా అకౌంట్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో వారికి పెన్షన్ అందడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కోవడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. వాలంటీర్లు ఉంటే పెన్షన్దారులు ఇంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన నీచ రాజకీయాల వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే అవ్వతాతలు, దివ్యాంగులు ఎంత కష్టపడుతున్నారో చూస్తేనే మనసు ద్రవించిపోతుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఇష్టపడే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. కేవలం అవ్వతాతలంతా కూడా జగనన్న పరిపాలనలో పెన్షన్లు టెన్షన్గా పొద్దున 5 గంటలకే ఇంటికి చేరుస్తుంటే నా బిడ్డ బాగుండాలి అని వాళ్ళు ఇచ్చిన దీవెనను చూసి కక్షగట్టి తన యొక్క ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో తొత్తులు నిమ్మగడ్డ రమేష్, అచ్చెన్నాయుడుతో ఎలక్షన్ కమిషన్కి ఈరోజు వాలంటీర్ల మీద కంప్లైంట్ చేయించి ఆ వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు ఇవ్వకూడదని చెప్పి ఈరోజు బ్యాంకుల్లో వేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. దానివల్ల ఎండల్లో దాదాపుగా 45 పైన ఉంది, 46, 47 డిగ్రీస్లో ముసలోళ్ళు ఈరోజు బ్యాంకుల దగ్గర పడికాపులు కాస్తుంటే దాంట్లో కొంతమంది మరణిస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడికి మనసు అనేది లేదు. ఎంతటి రాజకీయాన్ని నీచంగా అయినా చేయగలడు, ఎంత కుటిలంగా అయినా చేయగలడని తనకి పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచినప్పుడే మనకు అర్థమైంది. 58 నెలలు ప్రజలకి కష్టం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమాన్ని ఈవెన్ పెన్షన్ రైస్తో సహా పేద ప్రజల ఇళ్లకే పంపిస్తుంటే ఈరోజు కక్ష కట్టి 1 నెల గ్యాప్ వచ్చే ముందుకి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు ఇచ్చి ఏ విధంగా ప్రజల్ని ఎండల్లో తిప్పి వాళ్ళ మరణానికి కారణమవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను, పెన్షన్లు తీసుకునే వయసు, నీ వయసున్న అవ్వతాతల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నీకు భావ్యమేనా? వచ్చి ఒక్కరోజు ఎండలో నించోడు, రోడ్డు మీద ఎండలో ఒక్కరోజు నించుంటే ఆ అవ్వతాతల కష్టమేంతో నీకు అర్థమవుతుంది. కేవలం అధికార దాహంతో ఈ విధంగా ముసలాళ్ళని, దివ్యాంగుల్ని ఇబ్బంది పెట్టడం నీకు సబబేనని అడుగుతున్నాం. సో ఖచ్చితంగా మీ గ్రామాల్లోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఓట్లకు వస్తే చొక్కా పట్టుకొని నిలదీసి ఆ చంప ఈ చంప వాయించండి. రాబోయే ఎన్నికలు మే 13 జరిగే ఎన్నికల్లో మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టిన ఆ చంద్రబాబు నాయుడిని, ఆ బీజేపీని, ఆ యొక్క జనసేనని తరిమి కొట్టండి అని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. జగనన్న ఉంటేనే అన్నీ ఇంటికి వస్తాయి, అందరూ సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, ఏ కష్టం లేకుండా పేదవాళ్ళందరూ కూడా. కానీ చంద్రబాబు నాయుడు అనేవాడు ఇంకా రాకముందే నెల రోజు ఎలక్షన్ కమిషన్లో చేతిలోకి ప్రభుత్వం పోగానే ఎలా బిహేవ్ చేస్తున్నాడు, తన తొత్తుల్ని పెట్టి కంప్లైంట్ ఇచ్చనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, వైసీపీ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన వారాహి విజయబేరి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కార బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్న ఆయన ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిసగా చేస్తోందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆయన జగన్ పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయని, జర్నలిస్టులపై 430 కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. పత్రికలు, ఛానళ్లను కట్టడి చేసేందుకు జీవోలు తీసుకొచ్చి భయపెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే జర్నలిస్టులకు న్యాయం జరిగేలా భద్రత కల్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల భూములను కాజేసే దుర్మార్గ చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
కొల్లేరే ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది. ఈ రోజున నన్ను అందరూ అడుగుతాను, ఇందాక పీటీఐ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా, మీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు పాలిటిక్స్ కి, దశాబ్ద కాలంగా ఓడిపోయినా మీరు ఎందుకు నిలబడి ఉన్నారు అని అడిగితే వాళ్ళకి ఒకటే చెప్పా, మనిషి అనేవాడు ఎవడు కూడా, సగటు మనిషి ఎవరమైనా సరే నాతో సహా ఎవరైనా కోరుకునేది ఆరోగ్యం బాగుండాలని, తాగడానికి నీళ్లు ఉండాలని, పంట పండించుకోవడానికి సాగునీరు ఉండాలని, బిడ్డల్ని చదివించుకోవాలని, తలపైన ఒక గూడు ఉండాలని కోరుకుంటాం. ఇవి ఇవ్వటానికి ప్రభుత్వాలు రకరకాల పనులు చేస్తూ ఉంటాయి. క్లాస్ వార్ అని చెప్పే జగన్ వచ్చి రాగానే మన భవన నిర్మాణ కార్మికులు పొట్టనే కొట్టాడు. ఎవరైతే కష్టం చేస్తారో, ఎవరైతే ఇలాంటి కట్టడాలకి వాళ్ళ కన్నల్ని కరిగిస్తారో, ప్రతి కట్టడానికి 1% సెస్ కడతాం. ఆ సెస్ తీసుకెళ్లి మనం భవన నిర్మాణ సంక్షేమ నిధికి ఇస్తే వాళ్ళు దోచేశారు. మీరు ఈ ఎమ్మెల్యే కొడుకుకి ఎందుకు ఇంత భయపడుతున్నారు? మీరు ఎమ్మెల్యే దిగొచ్చాడా, ఎమ్మెల్యే కొడుకు దిగొచ్చాడా, ఎందుకు భయపడాలి మనం? కైకలూరు వాళ్ళ సొంతమా? ఈ నేలంతా వాళ్ళ సొంతమా? ఆంధ్రప్రదేశ్ జగన్ సొంతమా? ఎందుకు భయపడాలి మనం? నేను వస్తే ఇంతమంది యువత వచ్చారు రోడ్ల మీదకి. నేను ఎక్కడ పోటీ చేయాలి, పోటీ చేయకూడదని సమస్య కాదు సార్. పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ బాగున్న తర్వాత అప్పుడు చూద్దాం నా పోటీ గురించి. నా భయం అంతా ఏంటంటే సమాజం భయం గుప్పెట్లో ఉండిపోతా ఉంది. రైతు కూలీ కానీ కౌలు రైతు కష్టాల్లో ఉంటే 3,000 మంది కౌలు రైతులు చచ్చిపోతే నా తరపు నుంచి ప్రతి కౌలు రైతుకి ₹1,00,000 నేను పార్టీ పరం నుంచి నా నుంచి నేను ఇచ్చాను. రైతాంగానికి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది. వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు 1,300 కోట్లు, వైసీపీ రంగులు తీసేయడానికి మటుకు 1,000 కోట్లు, అడ్వర్టైజ్మెంట్లకి 200, సాక్షి పేపర్ కొనడానికి 200 కోట్లు, అడ్వర్టైజ్మెంట్స్ కి 400 కోట్లు. ఇక్కడే మనకు తెలుస్తుంది 3,000 కోట్ల రూపాయలు కేవలం తన సంపాదన పరంగా పెట్టుకున్నాడు. ఇసుకను దోచేశారు. మద్యపానం ఏం చెప్పాడు? మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మొత్తం మద్యాన్ని కూర్చోబెట్టి అమ్మేశాడు. సొంత షాపులా పెట్టుకున్నాడు. పచ్చి అబద్ధాలు కోరు జగన్. ఏదైనా మాట్లాడితే భయపెడతాడు. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కొడుకు కావచ్చు, ఎమ్మెల్యే తండ్రి కావచ్చు, ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా ప్రజలకి ఇబ్బంది కలిగించే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మీ అవినీతి కోటల్ని మేము బద్దలు కొడతాం, గుర్తుపెట్టుకోండి. మీరు వైసీపీ అంటే భయపడకండి, యువతకు చెప్తున్నాం. మహిళలకి మీరు భయపడద్దు వైసీపీ అంటే. నన్ను నేను కుదించుకొని ఎక్కడ నెగ్గాలో కాదు, ఎందుకు తగ్గాలో తెలిసి అందుకనే కూటమి పెట్టాం. ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన మద్దతుదారులకి చెప్తా ఉన్నాను. వైఎస్ జగన్ ఏం చేశాడంటే కుతంత్రంగా ఎవరో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు, మన ఇక్కడ పోటీ చేయట్లేదని. కానీ మనం ఈరోజు కైకలూరులో మన అభ్యర్థి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మనకి కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తా ఉన్నారు. మీ భవిష్యత్తు కోసం వచ్చా. ఇంకొకసారి బాగా దూలెక్కి కొట్టుకుంటున్న దూలం నాగేశ్వరరావు గారు కావాలా? ఏం దౌర్జన్యం చేస్తారా వీళ్ళు? ఏం చూసుకొని అని మీరు ప్రత్యేకించి పెట్టి పుట్టారా? భయపెట్టేస్తారా? ధైర్యంగా ఉంటేనే సమాజం నిలబడద్ది. మీ ఇష్టంతో నా మీద ఇసిరేయటం కాదు. ఎరుపు జెండా విప్లవానికి సంకేతం. విప్లవానికి సంకేతం. భయపడకుండా బతకండి, అదొక్కటే నేను ఇవ్వగలిగేది మీకు. మిగతా సమస్యలన్నీ తీర్చే బాధ్యత కూటమి ప్రభుత్వానికి. అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది. మీ భూముల్ని దోచేసే చట్టం ఇది. నీ సొంతదారుల హక్కుని తీసేసే చట్టం ఇది. దాని గురించి ఒక్క మాట మాట్లాడాలా? మన ఏం అసెంబ్లీ దేనికి ఉంది? కూర్చొని చెమ్మా చెక్క ఆడుకోవడానికి మన అసెంబ్లీకి వెళ్ళేది. అడ్డం వస్తే బూతులు తిట్టడానికి అసెంబ్లీ ఉన్నది. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 6న రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి జాతీయ రహదారి పక్కన విజయ శంకరవం బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ సభలో ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని పార్టీ నాయకులు తెలిపారు. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన సుమారు 1,00,000 మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నారు. గతంలో మహానాడు బహిరంగ సభ జరిగిన ప్రదేశంలోనే ఈ సభ జరగనుంది. ఎలాంటి తుఫాను, గాలివానలు వచ్చినప్పటికీ చెక్కు చెదరని అధునాతన వేదికను సిద్ధం చేస్తున్నారు. అలాగే బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలు వచ్చేందుకు అనువైన హెలీప్యాడ్ ప్రదేశాలను గురువారం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఏఎస్పీలు పరిశీలించారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో రాజమండ్రిలో 6వ తేదీ మధ్యాహ్నం 3:30కి విజయ శంకరావం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఇది ఎన్డీఏ ఆధ్వర్యంలో 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు, ముఖ్య నాయకులందరూ కూడా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా 5 పార్లమెంట్లకు సంబంధించి, గోదావరి జోన్లో ఉన్న 5 పార్లమెంట్లకు సంబంధించి ఎంపీ అభ్యర్థులు, లోకల్లో ఉన్న 7 ఎమ్మెల్యే అభ్యర్థులు, వీరందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. దీనికి సుమారు 1,00,000 మందికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. అంతా కూడా మధ్యాహ్నం 3:30 కాబట్టి జర్మన్ హ్యాంగర్స్ అని ఆధునికమైన వ్యవస్థ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కూలర్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేసి సుమారు 1,00,000 మందితో ఈ మీటింగ్ మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇది చాలా విజయవంతం అవుతుంది. విజయ శంకరావు అని ఈ సభకి మేము పేరు పెట్టాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.